వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున ప్రధానంగా మీడియా ముందుకు రావడం, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నేటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ గవర్నమెంట్ను అధికారం నుంచి దించేయడం దిశగా వీసీకే పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణ్ దుర్గం పాత బస్టాండ్ నందు ఫిబ్రవరి 7వ తేదీన రాజ్యాంగ రక్షణ మహాసభను నిర్వహిస్తున్నాం. ఈ సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు దూరం చేయాలని కుట్రతో ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ మరియు ప్రత్యక్షంగా ఎస్సీ ఎస్టీల పైన మరి ముస్లిం మైనార్టీ వర్గాల పైన మతోన్మాద కులోన్మాద కక్షతో కుట్రలపూరితంగా దాడులు చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో అధికారం నుంచి గద్దె దించివేయడానికే వీసీకే పార్టీ కంకణం కట్టుకొని ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయ్యి ఈ రోజున దక్షిణాది రాష్ట్రాల్లో వీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ ఒక తాటపైకి తీసుకొచ్చి బీజేపీని గద్దె దించడానికి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తున్నది. కళ్యాణ్ దుర్గం నందు నిర్వహించినటువంటి రాజ్యాంగ రక్షణ మహాసభకు ఇండియా కూటమిలో భాగస్వామైనటువంటి పార్టీల పెద్ద నాయకులందరినీ కూడా ఈ సభకు ప్రత్యేకంగా అతిథులుగా ఆహ్వానిస్తున్నాం. కావున ప్రజలందరూ రిజర్వేషన్ వర్గాలు మరి ఓసీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదికులు కూడా ఈ సభను విజయవంతం చేయాలని సవినయంగా పిలుపునిస్తున్నాం. ఈ సభానంతరం అందులో భాగంగానే ఈ సభను విజయవంతం చేయుటకు ఈ రోజున కళ్యాణ్ దుర్గం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు రాజ్యాంగ రక్షణ మహాసభ కరపత్రాలను వీసీకే పార్టీ ఆధ్వర్యంలో రిలీజ్ చేస్తూ మరియు ఈ కరపత్రాన్ని ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి కరపత్రం పంపిణీ చేసి కంకణం కట్టుకొని బీజేపీని గద్దె దించడానికి మేము ఈరోజు పనిచేస్తూ వీసీకే పార్టీ నిర్వహించినటువంటి రాజ్యాంగ రక్షణ మహాసభను విజయవంతం చేయుటకు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన వర్గాల అందరూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం.